brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నిజామాబాద్లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులిద్దరూ బలయ్యారు. గాయత్రి దగ్గరికి చెందిన శ్రీనివాస్, మమత అనే దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఇటీవల పోలీసుల్ని కూడా వారు ఆశ్రయించారని, అయినా వాళ్ళ ఆగడాలు ఆగకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్న నిజామాబాద్లో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతూనే ఉన్నారని మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది? నిజామాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉన్నాయి? దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, వడ్డీ వ్యాపారుల వేధింపులకు మరో కుటుంబం బలి అయింది. అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులు తాళలేక ఒక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబంలో తీరది విషాదం నెలకొంది. బంధుమిత్రులంతా ఇక్కడ రోదనలు మిన్నంటుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒకవైపు పోలీసులు వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీనివాస్, మమత అనే దంపతులు వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తాళలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో వీరు వడ్డీ వ్యాపారాలు వేధిస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఐపీ తీశారు. వాళ్ళ నుంచి రక్షణ కావాలని చెప్పి పోలీసులకు పిటిషన్ ఇచ్చినప్పటికీ ఈ ఘటన జరగడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎవరు ఇంటికి వచ్చి ఎలాంటి వేధింపులకు పాల్పడ్డారు? రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక 5-6 మెంబర్స్కి ఇవ్వాలి. వాళ్ళ మీద ఐపీ తీశారు. అయినా కానీ మళ్ళీ ఫోన్లు చేయడము, ఇంటికి రావడము, అట్లా టార్చర్ చేయడము. అది ఈ 1 మంత్ కిందనే పిటిషన్ ఇచ్చాము. అంతకుముందు ఐపీ 1 ఇయర్ కింద. అయినా కానీ మళ్ళీ ఫోన్లు చేస్తారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి డబ్బులు మీరు చేస్తారు అంటేనే టౌన్లో పిటిషన్ ఇచ్చాము. 4-5 మెంబర్స్ దగ్గర చేశారు. ఇల్లు అమ్మేస్తారు. వాళ్ళకి ఓన్ హౌస్ ఉండే, అమ్మినప్పుడు కొన్ని డబ్బులు కట్టారు. అవి కట్టిన ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కిందకే తీసేసుకొని అసలు మళ్ళా ఉన్నాయని చెప్పేసి టార్చర్ పెట్టారు. మొత్తం మీద అధిక వడ్డీ వసూలు చేస్తున్నటువంటి వ్యాపారస్తుల ఆగడాలు ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవైపు ఫిర్యాదు చేసి ఐపీ తీసి ఆత్మరక్షణ కావాలి, ప్రాణ రక్షణ కావాలి, వారి నుంచి వేధింపులు ఆపాలి అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఘటన జరగడం బాధాకరం అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.